బుద్ధవనం తెలంగాణ ఆధ్యాత్మిక సౌరభమది. రాష్ట్రంలోని నాగార్జున సాగర్ వద్ద ఉన్న బుద్ధవనం ఒక ప్రముఖ బౌద్ధ పర్యాటక సాంస్కృతిక కేంద్రం. కృష్ణానది ఒడ్డున ప్రకృతి సౌందర్యం మధ్య ఈ బుద్ధవనం సందర్శకులకు శాంతియుత వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ ఆసియాలోని అతిపెద్ద బౌద్ధ సిమెంట్ స్తూపం ఉంది. 21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసం కలిగిన మహాస్తూపం ఆసియా ఖండంలోనే కాంక్రీట్ తో నిర్మించిన అతి పెద్ద స్తూపంగా ప్రసిద్ధి చెందింది. ఇక స్తూపం గోడలపై గౌతమ బుద్ధుని జననం నుంచి పరినిర్వాణం వరకు మహాశిల్పాలు ఎంతో వైభవంగా చెక్కబడ్డాయి. ఇవి సందర్శకులకు బుద్ధుని జీవిత చరిత్రను దృశ్య రూపంలో అందిస్తాయి. శ్రీలంక నుంచి తీసుకొచ్చిన 27 అడుగుల ఎత్తైన బుద్ధ విగ్రహం ఇక్కడ అందంగా ప్రతిష్ఠించారు. ఇది శ్రీలంక తెలుగు ప్రజల మధ్య 2000 సంవత్సరాల సాంస్కృతిక అనుబంధానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 8 పార్కులు బుద్ధుని అష్టాంగ మార్గాన్ని మనకు పదే పదే గుర్తు చేస్తుంటాయి. బుద్ధవనంలో విశాలమైన ధ్యాన మందిరం, లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియంలు ఉంటాయి. ఇవి సందర్శకులకు ఆధ్యాత్మిక, విద్యాపరమైన అనుభవాన్ని అందిస్తుంటాయి. బుద్ధవనం తెలంగాణలో బౌద్ధం చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం విస్తరించిన చరిత్రను ఈ బుద్ధవనం ప్రతిబింబిస్తుంది. ఇది దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను, ముఖ్యంగా దక్షిణ పూర్వ ఆసియా దేశాల నుంచి సందర్శకులను ఎంతగానో విశేషంగా ఆకర్షిస్తుంది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈ బుద్ధవనాన్ని సందర్శించేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ సర్కార్ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో అందాల భామలు అందంగా పాల్గొంటారు. ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ధ్యానం చేస్తారు. ఇదంతా 150కి పైగా దేశాల్లో లైవ్ టెలికాస్ట్ గా ఉంది. విశ్వ విపణిలో తెలంగాణ ఖ్యాతిని నెంబర్ 1 గా నిలబెట్టేలా మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా జరుగుతాయి. ఇది తెలంగాణ పర్యాటక సౌందర్యాన్ని ప్రపంచ వేదికపై అందంగా ఆవిష్కరించింది. బుద్ధవనం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది.